వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా భూసాని జయమ్మ ఉప్పలయ్యని గెలిపించండి, సేవ చేసే అవకాశం కల్పించండి అని వారు కోరుతూ 1వ వార్డులో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ, అర్హులైన వారికి ఇల్లు, వితంతువులకి, వృద్ధులకి పెన్షన్లు, ప్రభుత్వంతో పోరాడి అయిన అన్ని సంక్షేమ పథకాలను ఈ వార్డు ప్రజలకి అందేలా చేస్తా, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో భూసాని రమేష్, విజయ్, శ్రీనివాస్, మురళి, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు భూసాని జయమ్మ. నేను 1వ వార్డ్ కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా దయాకర్రావు ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గతంలో నాకు రాజకీయ అనుభవం ఉంది. 2006 నుండి నేను చేసిన దయాకర్రావు గారి నాయకత్వంలోనే చాలా పనులు చేశాను. డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్లు చాలా అభివృద్ధి చేశాను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుండి ఏం పనులు జరగలేదని ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. వారు వచ్చిన కాడ నుండి ఏమైనా సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ వచ్చింది తప్ప ఆ పథకాలన్నీ పక్కకే పోతున్నాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాము, ఇవి అవి అని చెప్పారు, ఫ్రీ బస్ అని చెప్పారు. అవన్నీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలకు చాలా బ్యాడ్ నేమే వస్తుంది. ఎందుకంటే మహిళలకు ఒక్కొక్కరికి 2500 ఇస్తామని చెప్పారు. అవి ఇచ్చినా బాగుండేదని మహిళలోకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే కంపల్సరీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. మా 1వ వార్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది కాబట్టి వీరముష్టి బజారుకు డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ముత్యాలమ్మ గుడి, పెద్దమ్మ తల్లి గుడి కట్టిస్తామని హామీ ఇచ్చాము. తప్పకుండా గెలిచిన తర్వాత ఈ పనులు మేము ఒప్పుకున్న పనులన్నీ నెరవేరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. స్కిల్ డెవలప్మెంటు, ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అది ఓపెనింగ్ చేసిందే తప్ప దాన్ని కట్టడి మట్టి పోసింది లేదు, ఉద్యోగాలు లేవు, ఏం లేదు కాబట్టి 2 ఇయర్స్కే వాళ్లకు చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ తొర్రూరులో చైర్మన్ పదవి కూర్చుంటుందని నేను కోరుకుంటున్నా. ఇది నా యొక్క 1వ వార్డు ప్రజలు నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని వారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరు కూడా మీడియా వారు మాకు తోడు కావాలని కోరుకుంటున్నాను. మేము స్థానికంగా ఉన్నవారిని, మాకు కుటుంబాల బలము కూడా ఉంది. ఎవరు బయట నుంచి వచ్చినా తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారు ఇండ్లు ఇస్తాము అవి ఇవి అని బెదిరించడం జరుగుతుంది. మేము గెలిచిన తర్వాత ఎక్కడి నుండైనా ఇండ్లు ఫామ్ చేసుకొని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని మేము కూడా హామీస్తున్నాము. వారికి తప్పకుండా ఏ ప్రభుత్వం నుంచి అయినా కొట్లాడి మాకు వచ్చే ఇండ్లను తప్పకుండా వాళ్ళకి ఇచ్చి తీర్చామని కోరుకుంటున్నాము. ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తే ఏమి రావు అనేది బాగా చేస్తుండండి. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బొందలేసినట్టే లెక్క. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక జన్మలో కూడా రాదు. ఇప్పుడు ఎప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కొట్లాడి మన తెలంగాణను తీసుకొచ్చిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బాగా జనాలను ఇబ్బంది పెడుతుండ్రు. ఇట్లాంటి ఇబ్బంది అసలు ఎక్కడ లేదు. ఇప్పుడు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇది మీడియా వారు కూడా గమనించాలి. వార్డు ఓటర్లు మా అన్నగారైన ఉప్పలయ్య గారికి దయాకర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ టికెట్ బీఫామ్ ఇవ్వడం జరిగింది. గత 10 ఇయర్స్ బ్యాక్ కూడా మాకు రాజకీయ అనుభవం ఉన్నది. గ్రామ పంచాయతీ నుంచి 2 టైమ్స్ సెలెక్ట్ అవ్వడం, అభివృద్ధి పనులు కొన్ని చేయడము, ఈ ప్రభుత్వంలో కొన్ని పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తి చేస్తామని, డబుల్ బెడ్రూమ్లు అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇప్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నాం. పెన్షన్ లబ్ధిదారులకు కూడా అర్హత ఉన్నవారు కంపల్సరీగా పెన్షన్ కూడా ఇప్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. మేము గత 25 సంవత్సరాల నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీకి సేవ చేస్తూ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించిన క్రమంలో కూడా మేము ఉద్యమం చేసినాం. అది అప్పటి నుంచి పార్టీ తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు తెలంగాణ పార్టీ ప్రభుత్వాన్ని ఏలింది. అయితే ప్రభుత్వ ఎన్నికల్లో కొంత ఉద్యమకారులు విస్మరించడం వల్ల పోయిన గత ఎన్నికల్లో దయాకర్ గారు ఓడిపోవడం జరిగింది. సరే, ఇప్పుడు చదువుకొని ఉద్యమకాలను కలుపుకొని పోతున్నారు కాబట్టి ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం చెప్పేది ఏంటంటే ప్రజానికానికి తెలంగాణ పార్టీకి ఓటేయాలని, కాంగ్రెస్ మాయమాటలకు
మోసపోవద్దని. ఇప్పటికి మోసపోయి మనం ఆగమైపోయాం. ఇప్పటికే మళ్ళీ ఆగమైతే మాత్రం మనకి ఏం దొరకదు. రాబోయే 2-3 సంవత్సరాల మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన భూసాని జయమ్మ గారికి ఓటేయాలని ప్రజలందరినీ కోరుతూ ధన్యవాదాలు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.